వాకౌట్ చేసి తప్పు చేసామా, సభలో ఉంటే కౌంటర్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉండేది. వాస్తవంగా సభలో ఉండి కౌంటర్ చేసి కనుక మా నోరు నొక్కుతున్నారు, వాస్తవాలను దాచిపెడుతున్నారు అని చెప్పేసి ఒకవేళ ప్రజలకు మీరు చెప్పి ఉంటే గనక ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ని ఆదరించేవాళ్ళు. మీరు వాకౌట్ చేయడం వల్ల కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, ఈరోజు తప్పు చేసింది కేసీఆర్ అని పరోక్షంగా మీరు ఒప్పుకొని పోయినట్టే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ప్రజల్లో జరుగుతోంది. మీరు ఎంత బీఆర్ఎస్ భవన్లో మొత్తుకుంటే దానికి శాంటిటీ ఉండదు, మీరు అసెంబ్లీలో మొత్తుకుంటే శాంటిటీ ఉండేది. ఒకవేళ మైక్ కట్ చేసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు నోరు నొక్కుతారు, నిజాలు చెప్పకుండా నోరు నొక్కుతారని చెప్పేసి ప్రధానంగా తెలిసేటువంటి అవకాశం ఉండే, కానీ చేయలేకపోయారు. సో గులాబీ ఎమ్మెల్యేలో ఒకటే చర్చ, ప్రభుత్వ విమర్శలు తిప్పి కొట్టలేకపోతున్నామని ఆవేదన, కాంగ్రెస్ మాటలే ప్రజల్లోకి వెళ్తున్నాయని అధిష్టానంపై ఆగ్రహం, పార్టీకి నష్టం కలిగించే నిర్ణయం అంటూ సతమతం, కేవలం భవన్లో మాట్లాడితే లాభం లేదని అసహనం, కార్యాచరణపై ఇంకా సస్పెన్స్, ఆందోళనలో గులాబీ లీడర్స్ అంటూ చూస్తాం. సో మరి ఎవరు మీకు స్ట్రాటజీ ఇస్తారో తెలియదు, కానీ రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పాజిటివ్ వస్తుంది అనుకున్న ప్రతిసారి కూడా దిగజారిపోతూ ప్రజల్ని దూరం చేసుకుంటా ఉంది. సో ఇది మరి ఎవరి నాయకత్వంలో పనిచేస్తారో ఏందో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇబ్బందికర పరిస్థితి అయితే ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల సెషన్ను బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని అడిగితే చెబుతున్న కారణం చాలా చిన్నదే, అంతదానికే సెషన్ మొత్తం హాజరు కాబోని ప్రకటించడం చర్చకు దారితీసింది. రాజకీయ విమర్శలు సైతం ఎదురవుతున్నాయి. ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్నా, ప్రజా సమస్యలను ప్రస్తావించాలన్నా, పేర్కొన్న అంశాలు రికార్డులో ఉండాలన్నా అది అసెంబ్లీ వేదికగానే సాధ్యం. కానీ బీఆర్ఎస్ ఎస్కేప్ కావడం వెనుక చాలా పెద్ద కథే ఉందన్న చర్చ జరుగుతున్నది. 10 ఏళ్ళలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నీటి రంగంలోనూ ద్రోహం చేసిందని ప్రభుత్వ అసెంబ్లీ వేదికగా ఎండగడుతున్నది. కానీ సభలో విమర్శలు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే లేరు. అసెంబ్లీలో చర్చలకు సంబంధించిన అంశం ప్రత్యక్ష ప్రశ్న అవుతుండడం, ప్రభుత్వం చెబుతున్న ప్రతి అంశం ప్రజల్లోకి వెళ్తుండడంతో గులాబీ ఎమ్మెల్యేలు చేతులు కాలాక అన్న చందంగా తెగ మొదలుపడుతున్నారు. అసెంబ్లీలో ఉండి ప్రతి అంశాన్ని కనుక కౌంటర్ ఇస్తే బాగుండు అని సన్నిహితుల వద్ద వాపుతున్న సమాచారం. బయట మీడియా సమావేశం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినా ప్రజల్లోకి వెళ్ళదని పలువురు పేర్కొన్నారు. వాస్తవంగా అసెంబ్లీలో జరిగేటువంటి చర్చ ప్రజలకు చేరుతుంది. మీరు బీఆర్ఎస్ భవన్లోనో లేకపోతే ఎక్కడన్నా ప్రెస్ పెడితే అది ప్రజలకు చేరదు అంత ఈజీగా, ప్రజలు నమ్మరు కూడా. మీరు అసెంబ్లీలో ఉండి కొట్లాడితే మీ యొక్క వాయిస్ కనుక వాళ్ళు నొక్కితే 100కు 100% మీకు చాలా పెద్ద ఎత్తున పాజిటివ్ ఉండేది. అది మరి ఎవరు నిర్ణయం తీసుకునేది తెలియదు, కానీ మొత్తానికి అయితే పెద్ద అదైపోయింది. సో ఈ యొక్క అంశం, ఈ నదీ జలాల అంశం ఏతుందో అది కాంగ్రెస్ ప్లస్ అవుతుంది. అటు రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున ఫిచ్ అవుతున్నట్టుగా కనబడతా ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఒక్క మాట అంటే బైకట్ చేస్తారంటూ కవిత కూడా ఇటు బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంది. సో ఇటు మూకుమ్మడి దాడి జరుగుతూ ఉంది సొంత కుటుంబం నుంచి, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీని మొత్తం పెద్ద ఎత్తున కారణం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈయన్నేం అధిష్టానందా, హరీష్ రావుదా, కృష్ణా జలాల హక్కులు తగ్గించేలా సంతకం చేసింది ఎవరు? దానిపై హరీష్ క్లారిటీ ఇచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది. బీఆర్ఎస్ లో ఆయన ఓ గుంపును తయారు చేశారు. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో 100కు 100% మరి ఇది నిర్ణయం ఎవరు తీసుకున్నారు? హరీష్ రావుదా, కేటీఆర్దా? ఇది తెలిస్తే చాలా విషయాలు కూడా బయటపడతాయి. పార్టీ నిర్ణయం అంటారు, పార్టీకి ఆదేశించింది ఎవరు? హరీష్ రావు తిట్టి అసెంబ్లీ సమావేశంలో వాకౌట్ చేయడం ఏంటని బీఆర్ఎస్ నేతలపై జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఇదంతా బీఆర్ఎస్ డ్రామాగా పేర్కొన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బాయ్కట్ హరీష్ రావు నిర్ణయమా, బీఆర్ఎస్ పెద్దల నిర్ణయమా అని నిలిచారు. కేటీఆర్ నిర్ణయం అయితే చరిత్రలో క్షమించడానికి తప్పు చేసినట్లని పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వదిలి బయట సభలు పెట్టి ప్రజలకు వివరించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణకు 3% నీళ్ల వాటా తగ్గించే ఒప్పందంపై హరీష్ రావు సంతకం చేశారా లేదా అంటూ కవిత నిలిచారు. జూరాల నుంచి శ్రీశైలానికి ఇంటేక్ పాయింట్ ను ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని అడిగారు. కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్స్తే తానే రియాక్ట్ అయ్యారని, బీఆర్ఎస్ నుంచి ఎవరు స్పందించాలని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. ఆల్మట్టి ఎత్తుపెంపు, అబ్బర్ భద్రకు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు అంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా అంతో కొంత కవితనే మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి. సో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి వాళ్ళు మార్చుకుంటారా, ఇంకేం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎగిరితే అట్లా ఉంటుంది, చాలా స్ట్రాటజికల్గా పోతే బాగుండేది.